హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్. మేము రిపబ్లిక్ డే సందర్భంగా పార్థసారథి గారి గార్డెన్కి తీసుకొచ్చానండి మా ఎలీస్ వరల్డ్ ఫ్యామిలీ మెంబర్స్ని. ఆయన మీకు తెలుసు కదా, చామంతి మొక్కలు చాలా బాగా పెంచుతారు. సో మా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అన్ని వాళ్ళ గార్డెన్లో చేసుకోవాలని అనుకుంటున్నాం. అందరూ హాయ్ చెప్పండి ఒకసారి. హాయ్ హాయ్. రండి రండి. డిసెంబర్ 4th వచ్చింది, జనవరి కాబట్టి క్లైమేట్ లో దానికి కింద నుంచి వచ్చాయి పైకి, ఆ మొక్కలు కింద నుంచి పైకి వచ్చాయి. అన్ని ఇలా పెట్టారు, అక్కడక్కడ పెట్టారు. ఇది చిట్టి చామంతిలో పెద్ద రకం చూసారా ఎంత బాగుందో. ఇందులో వైట్ కూడా ఉంది సార్ దగ్గర, ఇలాంటిది వైట్. అగు అగు అక్కడ వైట్, అటు వెళ్ళి చూడండి. అదే సింగిల్ పెటల్ కూడా చాలా బోల్డ్ అని ఉన్నాయి సార్ దగ్గర. ఇగో అందరూ చూడండి, చక్కగా మాట్లాడుకుంటూ ఎంచక ఎంజాయ్ చేస్తున్నారు. మేడం మేడం एक बात पूछूंगा, డ్రైగా ఉంటే నాకు చేతులు పోతే కూడా తీసేయడానికి పండాకులు డ్రై. ఇంకా సార్ అందరికి అన్ని తీసి చూపిస్తున్నారు అన్ని మంచిగా. సార్ ఇగో మైక్ పెట్టుకోండి సార్, మీరు చెప్తుంటే అందరికి వినపడుతుంది మంచిగా. మైక్ పెట్టుకోండి, మైక్ పెడతాను ఉండండి మీరు. ఈ సికింద్రాబాద్ లో నా అంత చదువుకున్న వాళ్ళు లేడు, కానీ వీటి గురించి తెలియదు నాకు. పోలేండి సార్, మేము ఉన్నాం కదా మీకు అలాంటివి చెప్పడానికి. సార్ ఎంతమంది వచ్చారు కదా మీరు చూడడానికి, ఎలా ఉంది సార్ మీకు? నాకు ఒక 5-6 గ్లాసులు హెల్త్ ఇచ్చినట్టు ఉంది. అంతేనా? 5-6 హెల్త్ డ్రింక్ తగినట్ట. చూసారా ఎంత బాగా చెప్తున్నారు. అంతే, మన సంతోషమే సగం బలం అన్నారు కదా. అంతే కదా సార్. ఎండ అయిపోయి ఎవరైనా ఫోన్ లో చెప్పినా ఇదే చెప్తా, ఎలక్ట్రానిక్ మీడియా దగ్గర నుంచి నాకు ఒక గ్లాస్ హెల్త్. ఈయన బర్డ్స్ ని అంటే పెట్ లవర్ అని చెప్పాలి, ఎంత బాగా పెంచుతారో. ఈయనైతే గ్రేట్. ఈయన సార్ పార్థసారథి సార్ అంటే మూర్తి గారు సార్. వెరీ వెరీ ఆర్డినరీ. ఈయన సినిమా యాక్టర్ కూడా. వెరీ వెరీ యాక్టర్ కదా సార్, మీరు చెప్పండి ఆ విషయం. వచ్చేసావా? వెరీ గుడ్. నేను పెన్షన్ వచ్చేసారు. రండి. చిన్న లిటిల్ వాడు వచ్చాడా? చిన్న గార్డెనర్. గోల్డెన్ డ్రాప్స్ అని గోల్డెన్. ఇది ఎవరైనా తగిలారా సార్ తీసుకురావడానికి? మీకు జూలై రండి, 5-6 పిల్లకలు ఇస్తాను. మార్చి 9 లో వచ్చాడు, తర్వాత నాకు కనపడలే. ఒక 4 రోజుల నుంచి కనపడుతున్నాడు. 1918 తర్వాత మళ్ళీ ఇవాళ 4th డే 799. అందరూ ఫుల్ ఎంజాయ్మెంట్ లో ఉన్నారు అందరూ. ఎలా ఉంది గార్డెన్? వచ్చిందా? ఫుల్ ఎంజాయ్మెంటా? వీళ్ళు వాళ్ళు అపార్ట్మెంట్స్ కట్టిన తర్వాత మీకు హిందూలో ఆర్టికల్ ఉంది, దిస్ గార్డెన్ టేక్ ది రోజ్ అని హిందూలో ఆర్టికల్ ఉంది. వీళ్ళు కట్టారు. ఇది వెస్ట్ సన్ పోయింది, వాళ్ళు కట్టారు. ఈస్ట్ సన్ పోయింది, ఇక్కడ రోజెస్ రావటం లేదు. ఇక ఎక్కడ ఏం చేయాలంటే ఇది ఒకటి చేసి, ఒక రియల్ ఎస్టేట్ లో ఉన్నాను నేను. వాళ్ళు మీకు నేను ఒకటి చేస్తాం, ముందు అసలు చేయగలవా లేవా అని. అందుకనే డిఫరెన్స్ కనపడుతుంది. ఇదేమో దీనిలాగా ఉంది, అదేమో వేరే. ఇక్కడ సక్సెస్ అయినాను, ఐ స్ప్రెడ్. కానీ వాళ్ళకి 20,000 రెంట్. వాళ్ళ కాలనీలో ఎవరు ములక్కాళ్ళు కొనరంట, వంకాయలు కొనరంట, అన్ని ఇక్కడ నుంచి సప్లై సార్ చేస్తారు. మీరా బేబీ బేబీ ఎక్కడో ఉంటుంది బేబీ. మీ ఆవిడేది? పైకి రమ్మాను, వీడిని కూడా పైకి రమ్మాను. అరే పైకి రా, అమ్మతో నువ్వు రా. మీరు హౌస్ ఓనర్ వచ్చింది, ఏం మాట్లాడమంటావు? నేను చెప్పాను ఇందాక, చాలా క్లాసులు తీసుకున్నా వాళ్ళకి బోర్ కొట్టేదాకా చెప్పాను. నిన్న నేను ఒకటి పెట్టినాం కదా, ఆ బర్త్డే. Sir, garden ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్. So beautiful, so elegant.
అక్కడ ఇరుకుగా ఉంది అది డేజియా గోల్డ్ చాలా విపరీతంగా వస్తుంది, పూసేసి అయిపోయి మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ వస్తుంది. 365 days కత్తిరించి ఇప్పుడు వాటికి ఏం చేయాలి, పెతూనియా గార్డెన్ ఉన్నది కదా, పెతూనియా వేస్తున్నాం. థ్యాంక్ యూ పార్థసారథి సార్ టెనెంట్ అండ్ వాళ్ళ బాబు. మీ పేరండి? ఇదిగా చిన్న జోక్ చెప్తా. వాడు ఎంత తెలియగలవాడు తెలుసా, కాలు నొప్పి అని స్కూల్ డుమ్మా కొట్టడానికి కాలు నొప్పి అని చెప్పి అయినా కూడా వాళ్ళ ఫాదర్ వాళ్ళు పంపిస్తే అరే వర్కౌట్ కాలేదురా, ప్లాన్ చేశాను కానీ వర్కౌట్ కాలేదు. నాకు ఆ మాట ఆశ్చర్యం ఇస్తుంది. ఇది మీకు చెప్తా, ఇప్పుడు ఈ టిష్యూ కల్చర్ ప్లాంట్స్ అన్ని ఇంకో లిటిల్ గార్డెనర్ మనతో ఉన్నాడు. చిన్న నీ పేరేంటి? మీకు చూపిస్తా ఒకటి. ఇప్పుడు అక్కడ ఉన్నాయా తెల్లవి, అవి ఈ వెరైటీ అంతా ఒకటి. సార్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది మనం పెట్టుకోవాల్సింది ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అన్ని లైట్ మీకు, అందుకనే ఇది అది కూడా చూపిస్తున్నాను నేను. నేను అడిగేవాడిని లైట్ పెట్టకపోతే ఏమవుతుందంటే, లైట్ పెట్టకపోతే ఇమీడియట్ ఫ్లవర్స్. నేను నాకల్లా ఉషా కుమారి గారు ఎలా ఉంది గార్డెన్? చాలా బాగుందండి. ఎంత కన్నుల పండుగగా ఉందో చెప్పలేను, అంత బాగా పెంచారు పార్థసారథి గారు. ఇవి వీడియోలు అప్పుడప్పుడు చూసాం కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తుంటే ఇంకా చెప్పలేను, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. అంతేనా? అంతే. థ్యాంక్ యూ. పార్థసారథి సార్ గార్డెన్ కి వేరే ఫ్యాన్ అన్నమాట మాధవి గారు. ఎప్పుడు పెడతారు ఎలిజబెత్ గారు అని అడిగి మరీ పెట్టించారు. నిజానికి ఈ గార్డెన్ మీటి వెనక ఈవిడ హస్తం కూడా ఉంది. ఎంకరేజ్. చెప్పండి మాధవి, ఎలా ఉంది? చాలా అంటే చాలా బాగుంది. అప్పుడు మిస్ అయ్యాను, ఇప్పుడు బా చూసి చాలా బాగుందండి. వాళ్ళ మనవడిని కూడా తీసుకుని వచ్చేసిందామే. చాలా ఇష్టం వాడికి కూడా. చాలా బాగుంది. హలో, good evening. Parthasarathi sir's garden, it really inspired me. I came earlier, but it really motivated me then. That is why I came here again. Speechless, really speechless. Thank so you. Beautiful. Good evening. చెప్పండి. హలో గుడ్ ఈవినింగ్. ఈ గార్డెన్ మీట్ చాలా బాగుంది. మేము అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే చాలా బాగుంది. ఈ ఏజ్ లో సార్ వాళ్ళు చాలా ఓపికగా మెయింటైన్ చేస్తున్నారు. అందుకు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. మహి చెప్పమ్మా, ఎలా ఉంది? హాయ్ ఎలీస్ వరల్డ్. నేను గ్రూప్ 1 నుంచి వచ్చాను, మహాలక్ష్మి ఆకెళ్ళ. పార్థసారథి గారి కన్నుల పండుగ అన్నమాట. ఇన్ని పువ్వులు అంటే ఒక్కొక్క రకమే పంచుతున్నాం మనం ఇన్నాళ్ళు, చామంతులు, కానీ ఇన్ని రకాలు చూడడం చాలా హ్యాపీగా ఉంది. పార్థసారథి గారికి నా నమస్కారం. తర్వాత ఎలిజబెత్ మేడం గారికి చాలా థ్యాంక్ యూ మేడం, చాలా థ్యాంక్ యూ మేడం. పార్థసారథి మేడం గారు. నెక్స్ట్ గార్డెన్ ఎలా ఉంది మీకు? బాగుంది మేడం, చాలా బాగుంది మేడం. నచ్చింది మేడం, బాగుంది. థ్యాంక్ యూ. ఎలా ఉంది మంజుల గారు మీకు? అండి చాలా అంటే అసలు పార్థసారథి గారి చామంతి తోట ఆయన రాగానే ఫస్ట్ అన్నారు. ఎలిజబెత్ గారు 1 month లేట్ చేశారు, లాస్ట్ మంత్ వచ్చి ఉంటే ఇంకా అసలు మీ కళ్ళు ఎట్లా ఉండే అంటే అలా ఉండే అన్నారు. కానీ ఇదే మాకు చాలా కన్నుల పండుగగా ఉందండి. స్వాతి గారు, షీ ఈజ్ ఆల్సో ఫస్ట్. ఝాన్సీ గారి గార్డెన్ ఎలా ఉంది? హలో అండి. సో రియల్లీ ఎలీస్ వరల్డ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. వెంటనే మీట్స్ చాలా ఎంతూజియాజం. మళ్ళీ ఇంత పెద్ద గార్డెన్ ఎప్పుడు మెయింటైన్ చేయాలనేసి ఈరోజు స్పెషల్లీ 26th January అకేషనల్లీ చేస్తున్నాం కదా మనం ఈ ప్రోగ్రాము. ఎంత మంచి ప్రోగ్రామ్కి వచ్చామంటే ఈరోజు మీట్కి. పార్థసారథి గారు ఆ ఏజ్లో అసలు ఇంత పెద్ద గార్డెన్ మెయింటైన్ చేయడం అనేది ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలండి. అసలు మనకి ఆక్సిజన్ చాలా ఫుల్ 100% ఆక్సిజన్ నింపుకొని పోతున్నాం ఈరోజు. చాలా చాలా థ్యాంక్ యూ ఎలిజబెత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా. నాగజ్యోతి గారు మీ అభిప్రాయం? థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ ఎలిజబెత్ గారు. ఎప్పటి నుంచో చూడాలని ఉంది.
యూట్యూబ్లో చూస్తాం కానీ లైవ్ చూడడం అదొక వేరే ఆనందము. ఇంత మంచి ఆపర్చునిటీ మీరు మాకు క్రియేట్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా పార్థసారథి గారి గార్డెన్ అయితే ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్. మనము రిపబ్లిక్ డే సందర్భంగా ఇక్కడ ఒక గార్డెన్ ఇట్లా అరేంజ్ చేసుకున్నామట. అడిగిన వెంటనే పార్థసారథి సార్ పర్మిషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ పార్థసారథి సార్. వచ్చిన మీ అందరికీ కూడా అంటే మన నేషనల్ ఫ్లాగ్ ట్రై కలర్లో రమ్మని చెప్తే వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అటెన్షన్లో నిలబడి మన నేషనల్ యాంథమ్ పాడదాము. అందరూ పాడండి. అటెన్షన్ ప్లీజ్, అటెన్షన్లో నిలబడి. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद. సార్ 80 ఇయర్స్ ఏజ్ లో చేస్తున్న గార్డెన్ కి మా తరఫున చిరు సత్కారం పార్థసారథి సార్ కి. సార్ పెంచి మరి ఇస్తున్నారు. ఓకే. మరి పార్థసారథి సార్కి అదేవిధంగా మేడం విజయలక్ష్మి గారికి మేము అందరం కలిపి ఒక చిరు సత్కారం చేసాము. షాల్స్తో కప్పి ఇద్దరిని కూడా సన్మానించడం జరిగింది. వీ ఎంజాయ్డ్ ఏ లాట్. సార్ అందరికి సకినాలు అంటారు అవి అండ్ కదా సకినాలు అండ్ లడ్డూలు అందరికీ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరు లడ్డూలు తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక స్వీట్ సరిపోతుంది, లోపలికి వెళ్ళి తిన్నాం. అయ్యే వినీతా జీ అందరు అయ్యే. మనం చిన్నప్పుడు ఎప్పుడైనా సరే ఆగస్ట్ 15 కానీ జనవరి 26 అంటే స్వాతంత్ర దినోత్సవానికి కానీ గణతంత్ర దినోత్సవానికి సంతోషంగా పిల్లలుగా ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు ఆ మన త్యాగాలు అవన్నీ మనకి తెలియవు. ఎవరెవరు ఎంతెంత త్యాగం చేశారనేది అప్పట్లో మనకి తెలియదు. కేవలం చాక్లెట్ల కోసం బిస్కెట్ల కోసం వెళ్ళేవాళ్ళము. సో ఇప్పుడు మన చాక్లెట్లు బిస్కెట్లు ఏజ్ దాటిపోయింది కాబట్టి ఇప్పుడు నా స్వహస్తాలతో మీ అందరి కోసం లడ్డూలు చేసి తీసుకొచ్చాను. సో ఇవి తీసుకోండి. అలాగే గ్రీనరీ పెంచడానికి మీ అందరికీ కూడా వంకాయ సాప్లింగ్స్ ఇవి అందరూ పెంచి వంకాయలు మంచిగా తినండి ఆర్గానిక్ వేలో. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చిండి ఎవరు మీ ఇష్టం. ఇగో అందరికి మన గ్రూప్ తరఫున గ్రీనరీ స్ప్రెడ్ చేయడానికి చెప్పాను కదా. వంకాయలు ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీరు మీ సార్కి ఇచ్చేయండి అయితే. వినోద్ గారు. మరి ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మనకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి కంటెంట్తో మేము అందరూ ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్.